రైతులందరికీ నమస్కారం. ఈ వీడియో ద్వారాగా ఇప్పుడు దాకా రైతులు మిరపిత్తనాలు అయితే కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పటి నుంచి మొలక శాతం చెక్ చేసుకునే బాధ్యత అయితే ఉంటుంది. మనం ఏం చేస్తామంటే ఎక్కువ ప్యాకెట్లు కొన్న రైతులు నర్సరీలో ఇచ్చిన తర్వాత మొలక శాతం అనేది కనపడదు. అప్పుడు మనం నర్సరీలకి డబ్బులు ఎక్కువ కట్టాల్సి వస్తుంది. అదేవిధంగా మనకు మొక్కలు వస్తే ఇబ్బంది లేదు, మొలక శాతం రాకపోయేసరికి మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనం ఇలాంటి ట్రేలలో కొంచెం కోకోపీట్ తెచ్చుకొని మొలక శాతం అనేది చెక్ చేసుకోవచ్చు. మనం కోకోపీట్ అయితే తీసుకురావడం జరిగింది. ఏదన్నా నర్సరీ దగ్గరికి వెళ్ళి కోకోపీట్ కొంచెం ఇవ్వండి అంటే వాళ్ళు అయితే ఇస్తారు. లేదు, అంత పెద్ద ట్రే అది వచ్చేసరికి 14 రూపాయలు 18 రూపాయలు తీసుకుంటారు ఒక్కొక్క నర్సరీలో. ఎవరన్నా అడిగితే ఇస్తారు, లేకపోతే లేదు. అలా లేకపోతే మనం ఇంట్లో వాడే అంటే మనం అంట్లు తోముకునే జెల్ బాక్సులు ఉంటాయి కదండి, సబ్బు బాక్సులు, అంట్లు తోముకునే ఇలా బొక్కలు పెట్టేసుకొని దాని నిండా మనం అనేది కోకోపీట్ అనేది బాగా పెట్టుకొని, ఇదిగోండి కోకోపీట్ ఇలా పెట్టుకొని శుభ్రంగా కింద అడుగుని బొక్కలు పెట్టాలి. ఎందుకని బొక్కలు పెట్టమంటున్నా అంటే మిమ్మల్ని మనం ఎక్కువ వాటర్ పోసినప్పుడు ఏం జరిగిద్దంటే మనకి నీళ్ళు అనేది లోపల ఉండకుండా, పాసి పట్టకుండా, గింజ మనం ఎక్కువ వాటర్ పోసినా కానీ లోపల నీళ్లు పోకుండా కింద హోల్స్ పెట్టాం కదండి, హోల్స్ చూడండి. ఈ హోల్స్ ద్వారాగా వాటర్ అనేది కిందకు జారిపోద్ది. అప్పుడు మనం ఏం చేయాలంటే గింజల్ని మనం ఏదైతే ఇదొక కంపెనీ గింజలు మీకు కనబడని ఇదొక కంపెనీ గింజలు అయితే మనం తీసుకోవడం జరిగింది. ఒక 33 గింజలు తీసుకున్నా మొలక శాతం చెక్ చేద్దామని. ఇప్పుడు ప్రజెంటు కంపెనీలలో నర్సరీలో వేసిన తర్వాత ఒక ఎకరానికి వేసామనుకోండి 5,000, నర్సరీలో వేస్తే 5,000 ఖర్చు వస్తుంది. అదేందో ఒక ప్యాకెట్లోని ఒక 50 గింజలు కానీ 40 గింజలు కానీ తీసుకొని మనం ఇలాంటి జెల్ బాక్సులు, మన ఇళ్ళల్లో ప్రతి ఒక్క ఇళ్ళల్లో ఇలాంటి బాక్సులు ఉంటాయి. ఎందుకంటే మనం అంట్లు తోముకోవడానికి ఇలాంటి గిన్నెలు తెచ్చుకుంటాం. లేకపోతే మీకు ఏదన్నా ప్లాస్టిక్ ఉన్నా కానీ దానికి ఇలా అడుగున బొక్కలు పెట్టేసుకొని, చిన్నపాటి బొక్కలు, మనం విత్తనాలు అనేది చూసుకోవచ్చు. ఇప్పుడు వరుసగా అనేది మనం విత్తనం అనేది వేయటం జరుగుతుంది. దీని మీద వచ్చేసరికి మళ్ళీ కొంచెం కోకోపీట్ మనం వేసుకొని నీళ్లు పోసి కొంచెం, అంటే దీని మీద కోకోపీట్ పడితే ఏంటంటే లోపల ఉండిపోద్ది కాబట్టి విత్తనం మొలక శాతం రావడానికి అవకాశం ఉంటుంది. మనమైతే మన రైతులకైతే సింపుల్గా ఉండేలాగా నేనైతే చెప్తున్నా, ఇలా వరుసగా వేసుకోండి. వరుసగా వేసుకున్నప్పుడు ఏంటంటే మీకు మొలక శాతం అనేది పూర్తిగా అర్థమైపోద్ది. అసలుకి మనం నర్సరీలో ఇచ్చిన తర్వాత వేలు డబ్బులు కట్టే కన్నా కూడా ముందుగా అసలు ఒక ప్యాకెట్ తీసుకొని, ఇప్పుడు కొన్ని కంపెనీలు ఏంటంటే ఇచ్చిన తర్వాత మొలక శాతం కంప్లైంట్స్ అనేవి రావటం మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు ఏంటంటే మనకి రైతుకి డబ్బుల నష్టం అనేది జరిగిద్ది. అలా డబ్బుల నష్టం జరగకుండా మనం అయితే ఈ పద్ధతిని అయితే రైతుకైతే చెప్పడం జరుగుతుంది. నేనైతే వరుసగా వేయటం జరుగుతుంది. మళ్ళీ దీని మీద కోకో పెట్టేస్తారు రైతు సోదరులారా. కోకో పెట్టేసి వాటర్ పోసేసి 5 రోజులు ఉదయం సాయంత్రం 5 రోజులు వరుసగా నీళ్ళు అయితే పోయాలి. నీళ్ళు పోయటం వల్ల ఏంటంటే మనకి చెమ్మ తగ్గకుండా ఉండాలి. దీంట్లో చెమ్మ ఉందనుకోండి పాసి పడుతుంది గింజ. అలా పాసి పట్టకుండా మనం తగు జాగ్రత్తలు తీసుకొని, మళ్ళీ ఇది మీకైతే నేను 5వ రోజో 6వ రోజో దీన్ని అయితే మళ్ళీ వీడియో తీసి చూపించడం జరుగుతుంది. మనం ఏంటంటే మనం రైతులకు విత్తనాలు ఇస్తున్నాం కాబట్టి బాధ్యతతో మనం చేసుకుంటున్నాం. ఎందుకంటే రైతు దగ్గర నుంచి మాట రాకూడదని. అంటే కంపెనీ వాడు ప్యాకింగ్ చేసేదాన్ని బట్టి మనం ఏం చేయలేము. మనం నియమిత మాత్రలం కాబట్టి మనం ఏం చేయలేము రైతు సోదరులారా. ఇది ఓన్లీ ఒక మొలక శాతానికి నేను ఇలా
చెక్ చేసుకుంటున్నా. ఇలా చూడండి, ఇలా పెట్టేసి దీని మీద కోకోపెట్ అనేది మళ్ళీ కొద్దిగా దీని మీద కోకోపెట్ అనేది మనం కొద్దిగా వేసుకున్నట్టయితే చూడండి, మరీ నిండుగా వద్దు, ఎందుకంటే నీళ్లు పోసినప్పుడు కోకోపెట్ అనేది ఊరిద్ది. అదండి, ఈ రకంగా మనం కోకోపెట్ వేసుకొని శుభ్రంగా నీళ్లు పోసుకుందాం. నీళ్లు పోసుకొని బయట పెట్టుకున్నాం అనుకోండి, 5వ రోజుకి 6వ రోజుకి మొలక శాతం చెక్ చేసుకోవచ్చు మనం. అంటే రైతుకి ఖర్చు తగ్గిద్దని, ఒక ప్యాకెట్తో మొలక శాతం తెలిసిపోద్ది కాబట్టి ఎంత వచ్చిందనేది. ఆ లాటు అంటే ఒక లాట్లో 80 కేజీలు రావచ్చు, 90 కేజీలు రావచ్చు, 20 కేజీలు రావచ్చు, 5 కేజీలు రావచ్చు, డిపెండింగ్ ఆ లాట్ మీద ఆధారపడిద్ది. అప్పుడు మనం ఇలా చేసుకున్నాం అనుకోండి, పెద్ద పెద్ద రైతుల ఇళ్ళల్లో బై పొరపాటున ఏదన్నా జరగకుండా ముందే మనం ఈ లెక్కన చేసుకుంటే మనం సేవ్ అవుతాం డబ్బులు. తర్వాత కంపెనీ వాడికి ప్యాకెట్లు రిటర్న్ ఇస్తే మళ్ళీ ప్యాకెట్లు మనకైతే ఇవ్వడం జరుగుతుంది.